రేవంత్ రెడ్డి గారిని సూటిగా, అంటే నేను ఎక్కువ టైం తీసుకొని 2 నిమిషాలే మాట్లాడతా, సూటిగా అడగదలుచుకున్నా. మరి మీరు ఒక్క స్కూల్ అయినా కట్టిండ్రా? మీరు స్కూల్స్ కట్టనప్పుడు మీకు కూల్చే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు కట్టిన స్కూల్స్ కాదు, నిజంగా ఒక ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి విషయాలు ఏముంటాయి? ప్రజల ప్రాథమిక హక్కులు నెరవేర్చాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందులో విద్య, వైద్యం అనేది చాలా ప్రామాణికమైనటువంటి, మరి అవి ప్రజలకు కావలసినటువంటి హక్కులు. అటువంటి హక్కులు 23,000 స్కూల్స్ నేను బంద్ చేసి ఇంకేదో కొత్తగా స్కూల్స్ పెట్టి ఉద్ధరిస్తా అంటే ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు నేను ఒక హిట్లర్ లాగా అని చెప్పి మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాం మేము. నిజంగా మరి రేవంత్ రెడ్డి గారికి ఎవరు మాట్లాడమని చెప్తున్నారో తెలియదు, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో తెలియదు, కానీ మేము నిజంగా అందరినీ తొక్కుకుంటూనే రావచ్చు, జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఎంత ఎదుగుతే అంత ఒదగాలనేది మీరు ముందు తెలుసుకోవాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 2023 ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి ప్రజలు ఓట్లేదు, అది మీరు గమనించాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. 2023లో అక్కడ మీ జాతీయ నాయకులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా మరి వాళ్ళందరూ కూడా ఉద్యమకారుల ఇళ్లలోకి, నిరుద్యోగుల దగ్గరికి, ప్రజా సంఘాల దగ్గరికి, కుల సంఘాల దగ్గరికి, ఈ తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాలు నష్టపోయినటువంటి ప్రజల దగ్గరికి వాళ్ళు ఇంటింటికి తిరిగి మరి వాళ్ళు ప్రజలను కన్విన్స్ చేసి, మా కాంగ్రెస్ నాయకులు 10 సంవత్సరాలు వాళ్ళు కరెక్ట్ గా పనిచేయలేదు, మీకు ఒక భరోసా కల్పించకనే మీరు వేరే పార్టీని మీరు ఎన్నుకున్నారు, ఈసారి మేము భరోసా కల్పిస్తామని చెప్పి వాళ్ళు వచ్చి తిరగడం వల్ల, వాళ్ళు వచ్చి ఇక్కడ సివిల్ సొసైటీ మీటింగ్లు పెట్టడం వల్ల ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి గారు. మీరు అది మర్చిపోతే మీ కుర్చీ కిందికి నీళ్లు వస్తాయని చెప్పి కూడా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఎందుకంటే ఈ రోజు ప్రతి మాట కూడా నేను అని మాట్లాడుతూ ఉన్నారు మీరు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అదేవిధంగా మీ పార్టీ ఆదేశాల మేరనే ఈడ పరిపాలన జరుగుతుంది. మేము కూడా ఒక నియంతృత్వ పాలన, ఒక భూస్వాముల పాలన వద్దని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ప్రజాస్వామ్య పాలన ఉంటది, చాలా మంది నాయకులు ఉంటారు, కుటుంబ పాలన ఉండదు, మరి ఒక సామాజిక న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, ఇంకా చాలా మందిని కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం జరిగింది. కానీ మరి ఈ రోజు మరి కేవలం ఒక మీరు మాత్రమే, ఒక ఇప్పుడు ఇక్కడని చెప్పుకునే మీరు మాత్రమే మరి తిరగడం వల్ల మరి ఓట్లేసి ప్రజలు గెలిపించిందని చెప్పి పేదోళ్ళ ఇండ్లు కూల్చడం కావచ్చు. వెలుగుమట్లలో పేదోళ్ళ ఇండ్లు కూల్చిండ్రు, పేదోళ్ళ ఇండ్లకు మాత్రం మరి ఈ మీ కూల్చడానికి అన్ని రకాలుగా శక్తులు వర్తిస్తా ఉన్నాయి, అన్ని రకాల చట్టాలు పనిచేస్తా ఉన్నాయి బుల్డోజర్లు పెట్టి. కానీ మరి ఎవరైతే ఒక భూస్వాములు, పెట్టుబడిదారులు, ధనవంతులు, వాళ్ళ ఇల్లు మాత్రం మీకు కూల్చడానికి మీకు మనసు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు మీరంతా దోస్తులు కాబట్టి. మరి అట్లాంటప్పుడు ఇది ప్రజాస్వామ్యమా, పెట్టుబడి స్వామ్యమా, ధనస్వామ్యమా అని చెప్పి కూడా వాళ్ళు మేము గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి 24,000 స్కూల్స్ కనుక మీరు కూలగొట్టాలి అంటే మీరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టదలుచుకున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారి చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు జస్ట్ గో త్రూ ఇన్ తెలంగాణ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ, what kind of ruling is going on Telangana, just ask your chief minister. This is my request from Telangana, Rahul Gandhi garu and Mallikarjun Kharge garu. Why? Because we voted only, we believed your leadership, we trusted your leadership, in that cause only we voted for you, not for your Telangana Congress leaders. Why? Because we know that your Telangana Congress leaders are unfit for ruling. That is the reason 2 times they lost their power. సో కాబట్టి రాహుల్ గాంధీ గారు మీరు ఇకనైనా స్ట్రిక్ట్ గా, మల్లికార్జున్ ఖర్గే గారు మీరు కూడా సివిల్ సొసైటీ మీటింగ్ లో మేము తాజకృష్ణ హోటల్లో మేము ఆర్గనైజ్ చేస్తే మీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా మేము అదే మాట్లాడినాం, కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాస్వామ్యం ఉంటుందనే ఉద్దేశంతో. కాబట్టి మీరు ఇప్పుడు కనుక మీరు చక్కబట్టకపోతే, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి, ఇండియా బ్లాక్ కి సపోర్ట్ చేయడానికి ఒకే ఒక కారణం, మతతత్వ పార్టీలకు మేము వ్యతిరేకం. అందుకని మీ సెక్యులర్ పార్టీ
డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నమ్మినాం కాబట్టి జాతీయ పరంగా కూడా మేము మీకు సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఏం జరుగుతా ఉందో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇష్యూ కూడా మీ వరకు కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ నుండైనా మీ ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనను చక్కదిద్దుకోకపోతే పూర్తిగా మీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రజలు బొందబెట్టరని చెప్పి గుర్తు చేస్తూ, రేవంత్ రెడ్డి గారు యు ఆర్ నాట్ ఏ హిట్లర్, మీరు ఒక డెమోక్రటిక్ లీడర్, డెమోక్రటిక్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి మీకు గుర్తు చేయదలుచుకున్నారు. కాబట్టి ఆ పద్ధతిలో పరిపాలన చేయాలని చెప్పి కూడా చెప్తూ 24,000 స్కూల్స్ కి ఖచ్చితంగా మీరు బంద్ చేయడం కాదు, వాటికి కావలసినటువంటి మరమ్మతులతోటి ముందు విద్య మీద, వ్యాపారం మీద మీ యొక్క పరిపాలన కేంద్రీకరించవలసిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడికి పృథ్వీరాజ్ గారికి, వారి సభ్యులకు అందరికి కూడా ఉద్యమ అభివందనాలు చెప్తూ జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు కాలోజీ